guys, welcome to Smart IPL Comedy Hour episode 12. మే Sorry. ఫస్ట్ హాలిడే కదా. ఫస్ట్ టాపిక్ ఏంది? ఫస్ట్ టాపిక్ మనం యాక్చువల్లీ కంటిన్యూ చేస్తున్న టాపిక్. లాస్ట్ వీక్ మనము సిల్లీగా నార్మల్ హర్ష భోగ్లే డిస్కషన్ పెట్టాము, బట్ ఆ టాపిక్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో బికాస్ వై డోంట్ బి కంటిన్యూ ది టాపిక్. యాక్చువల్గా నెక్స్ట్ సీజన్స్ లో ఇంపాక్ట్ సబ్ అనేది ఉండాలా ఉండకూడదా? ఎందుకంటే ఇంపాక్ట్ సబ్ ఫుట్బాల్ లో కూడా ఉంది. లాస్ట్ మినిట్ లో రీప్లేస్ చేస్తారు ప్లేయర్స్ ని, 80th మినిట్ 70th మినిట్ లో వాళ్ళని కూడా ఇంపాక్ట్ సబ్ అంటారు. సో అదే ఇంతకు ముందు క్రికెట్ లో కంటిన్యూ చేస్తున్నారు. బట్ మన క్రికెట్ లో దాన్ని యూజ్ ఉందా లేదా, అసలు యాక్చువల్లీ అవసరమా లేదా అనేది బిఫోర్ దట్ ఫుట్బాల్ లో ఇంతకు ముందు 3 సబ్స్టిట్యూట్స్ యూజ్ చేసేది ఉంది. బికాస్ ఆఫ్ ద ఇంజురీస్ ఎక్కువ పెరిగే కొద్దీ దే మేడ్ ఇట్ టు 5 సబ్స్ అనమాట. 3 సబ్స్ ఉండేది 5 సబ్స్ ఇంక్రీజ్ చేశారు. ప్లేయర్స్ కి ఎక్కువ ఇంజురీస్ అవుతున్నాయని. క్రికెట్ లో కూడా అలా చేద్దాం. ఇప్పుడు కంటిన్యూ చేయి. ఇంకెందుకు ఒక 15 మంది 20 మంది ఆడొచ్చుగా. ఇంకొకటి వచ్చి బౌలింగ్ అప్పుడు ఒక 10 మంది బౌలర్స్, బ్యాటింగ్ అప్పుడు ఒక 10 మంది బ్యాట్స్మెన్ ఆడితే అయిపోద్ది. ప్రాబ్లం నా ఇష్యూ విత్ దిస్ ఇంపాక్ట్ సబ్ ఇస్ నార్మల్ కంట్రీస్ మధ్యలో జరిగే మ్యాచెస్ లో ఈ రూల్ లేదు. ఐసీసీ ఈ రూల్ అడాప్ట్ చేసుకోలేదు, అంటే ఈ రూల్ తేలేదు. మనోళ్ళు ఉన్న లాస్ ని ఎంటర్టైనింగ్ చేయడానికి ఈ ఇంపాక్ట్ సబ్ అనే కాన్సెప్ట్ తెచ్చి దానివల్ల ఆల్రౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాటింగ్ యాజ్ వెల్ యాజ్ బౌలింగ్ చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ రాక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది. ఎగ్జాంపుల్ శివం దుబేనే, హీస్ నాట్ బౌలింగ్ ఎట్ ఆల్, ఓన్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ కూడా చేయట్లేదు అసలు, గ్రౌండ్ మీద లేడు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ రోహిత్ శర్మ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో హీ వాజ్ అగైన్స్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంపాక్ట్ సబ్ జస్ట్ టు మేక్ ద గేమ్ ఎంటర్టైనింగ్. ఇలా రూల్స్ ని వాళ్ళకి నచ్చినట్టు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి క్వశ్చన్ చేసి చూడాలి. ఒకసారి మళ్ళీ బీసీసీఐ ఒక రివ్యూ చేసి ఇది కంటిన్యూ చేయాలా వద్దా అనేది నెక్స్ట్ సీజన్ లో డెసిషన్ తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు శివన్ దుబే ఉన్నాడు, వరల్డ్ కప్ స్క్వాడ్ కి మన ఎఫెక్ట్ అవుతుంది. మన ఆల్రౌండర్స్ అందరు దెబ్బడిపోయి ఎవరు చేస్తారు ఆల్రౌండర్స్ కింద? ఇప్పుడు శివన్ దుబే ఛాన్సెస్ ఆఫ్ బ్యాటింగ్ లో తీసుకుంటారా? అస్సలు ఛాన్స్ లేదు. 12 మంది అనుకున్నారు. హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా మనకు. ఎందుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవ్వడం వల్ల ఉంటున్నాడు బౌలింగ్ బ్యాటింగ్. హార్దిక్, జడేజా నాకు తెలిసి వీళ్ళు తప్ప రెగ్యులర్ గా ఆల్రౌండర్ మనకి బౌలింగ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎవరు లేరు అసలు. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాళ్ళు బౌలింగ్ వేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్ నెట్ సెషన్ లో ఎంతసేపు బౌలింగ్ వేసినా కూడా వాళ్ళకి తెలియదు కదా ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్. ఇంపాక్ట్ సబ్ అనేది వి గాట్ ఇట్ ఫ్రమ్ బిగ్ బ్యాష్. బిగ్ బ్యాష్ స్టార్ట్ చేస్తే బిగ్ బ్యాష్ నుంచి మనం తెచ్చుకున్నాం. ఐ థింక్ బిగ్ బ్యాష్ ఐసీసీ వాళ్ళు ఆలోచించాలి ఇంపాక్ట్ సబ్ ని ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా. బిగ్ బ్యాష్ వాడు ఎందుకు పెట్టిండంటే మొత్తం బోరింగ్ అయిపోయిందని వాడు పెట్టాడు. అట్లా వాడు బ్యాట్ ఫ్లిప్ చేసి టాస్ చేయడం అది కూడా ఉన్నది బిగ్ బ్యాష్ లో. సో నెక్స్ట్ ఇయర్ అది కూడా తేవచ్చు. ఆల్రెడీ టాస్ ని ఇట్లా తీయడం మన వాళ్ళు చేశారు కాబట్టి అక్కడే ఎంటర్టైనింగ్ అయిపోయింది. లాస్ట్ 2 మ్యాచెస్ లో కాయిన్ జూమ్ చేస్తున్నారు. అక్కడ పక్కన వీడియో పట్టుకుంటాడు, రికార్డింగ్ కెమెరా పట్టుకొని దగ్గరికి వెళ్ళి జూమ్ చేస్తున్నారు. అయితే మన వాళ్ళ వరకు వెళ్ళింది, అయితే వాళ్ళ వరకు వెళ్ళింది, మేనేజ్మెంట్ వరకు. ప్లస్ కెప్టెన్ చూసిన తర్వాతనే కాయిన్ పైకి తీయాలి. కొత్త రూల్, కెప్టెన్ వచ్చి చూడాలి, చూసిన తర్వాత రిఫరీ గార్డ్ వచ్చి కాయిన్ తీస్తాడు. ట్విట్టర్ పవర్ ఇదంతా. ట్విట్టర్ వల్లే. అవును, వాళ్ళ వరకు వెళ్ళి అంటే వాళ్ళు యాక్ట్ అవ్వడం దీనిపైన అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. లేకుంటే దే కుడ్ స్వీప్ ఇట్ అండర్ ద కార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపాక్ట్ సబ్ మనం బ్యాటింగ్ సైడ్ నుంచి చూస్తే ఈవెన్ బౌలింగ్ సైడ్ కూడా మనం వీఆర్ గెటింగ్ ఎక్స్ట్రా బౌలర్, బట్ బ్యాటింగ్ సైడ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ బౌలర్ ఎక్స్ట్రా తీసుకొని క్రియేట్ చేయట్లేదు. దాన్ని ఇంపాక్ట్ ఓన్లీ రేర్ సిచ్యువేషన్స్ వి ఆర్ సీయింగ్. చెప్పురా, is it because of the pitches వల్ల అలా అవుతుందా? ఇంపాక్ట్స్ అనేది ఓన్లీ 10 to more on batters more than bowlers అంటారా? 10 అనేది అర్థం కాలే. Natarajan is replacing Travis Head.
ఓకే, శివం దుబే ఇస్ బీయింగ్ రీప్లేస్డ్ బై పతిరానా. బౌలర్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా తీస్తున్నారు. సో బ్యాట్స్మెన్ మంచి, ఇంకా ఇంకొద్దు, ఇంకా పిచ్ అవన్నీ ఇంకా అనుకరించాలి ఇక. సో ఈక్వల్ ఇది బ్యాట్స్మెన్ బౌలింగ్. జస్ట్ థింక్ అబౌట్ ఎస్టర్డేస్ మ్యాచ్ చూసిన ఎంత ఫ్లాట్ ట్రాక్, అటు స్పిన్ అయితే లేదు, అటు స్వింగ్ అయితే లేదు, బౌన్స్ అయితే సో లేదు. నటరాజన్ ఇంపాక్ట్ లో వచ్చి బాగా బౌల్ చేశాడుగా మంచిగా. 4 wickets. ఫైనల్ కంక్లూజన్ ఏంటి రాజ్? మరి ఏమంటావు? కంక్లూషన్ అయితే ఏంటంటే continue. వికాస్, సో బ్యాటింగ్ ఆల్ ఇట్ ఈస్ లైక్ డ్రాబ్యాక్ ఫర్ బ్యాటింగ్ ఆల్ రౌండర్స్ దాన్ బౌలింగ్ ఆల్ రౌండర్స్. On to the next one, guys. Upcoming matches, RR versus MI, CSK, LSG, TCB versus GT. ఎందుకండి ఎల్ఎస్జి మ్యాచ్, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఎల్ఎస్జి ఇస్ సేవింగ్ క్రికెట్ రా, ద రియల్ క్రికెట్. మన వాళ్ళు ఇప్పుడు స్టిక్ క్రికెట్, ఈఏ స్పోర్ట్స్ 07 ఆడుతున్నారు కానీ, బట్ ఎల్ఎస్జి ఇస్ ఓన్లీ టీమ్ హూ సేవింగ్ ద రియల్ క్రికెట్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అరే వాళ్ళు KL వాళ్ళ ground లో రాహుల్ ఆడుతున్నారు కాబట్టి అవుతుంది. వాళ్ళు వచ్చి ఆర్సీబీ గ్రౌండ్ లో ఆడితే అదే పోద్ది, 250 కొడతారు వాళ్ళు కూడా. అవును. పూరన్ గారు I don't సెంచరీ think so. పూరన్ పూరన్ అది జరిగే పనులు. 35 బాల్స్ సెంచరీ పూరన్. ఇప్పుడు మ్యాచ్ కేఎల్ రాహుల్ మంచి స్కోర్, అంటే మంచి స్ట్రైక్ రేట్ తో స్కోర్ చేశాడు కదా నిఖిల్. లాస్ట్ టైం. ఆ టైమింగ్ బాగుంది. వరల్డ్ కప్ సెలెక్షన్ రాబోతుంది మనోడు అసలే ఓపెనింగ్ స్లాట్ లో, అంటే రోహిత్ తప్ప ఓపెనింగ్ స్లాట్ లేదు అసలు అక్కడ. వీల్ డిస్కస్ దట్ అగైన్. బట్ వాళ్ళ వాళ్ళ అంటే స్ట్రెంత్ అండ్ పర్ఫార్మింగ్ కోచ్, అంటే బ్యాటింగ్ కోచ్ కమెంట్ చేశాడు. సో ఇండైరెక్ట్ గా కేఎల్ రాహుల్ గారి మీద కమెంట్ చేశాడు, వీ కుడ్ హావ్ షోన్ మచ్ మోర్ ఇంటెంట్ దాన్ వాట్ వీఆర్ షోయింగ్ అని లాస్ట్, అంటే ప్రీ మ్యాచ్ లో కమెంట్ చేశాడు. సో మేబీ అది కొంచెం వాళ్ళు డిస్కస్ చేసింటారులే, నువ్వు ఫాస్ట్ ఆడాలి, మీ కింద చాలా మంది ఉన్నారు అది ఇది అని. సో అలా ఆడాడు, అది బై మిస్టేక్ ఇంకా మా మీద ఆడాడు. సో కానీ అరే, ధోని చెప్తున్నాడు కదా. ఈ షార్ట్ ఇంపాక్ట్ ఇన్నింగ్స్ అనేది ధోని చాలా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. యాక్చువల్ గా ఫ్లెమింగ్ అడిగారు, వై ఈస్ ధోని నాట్ సెంట్ హైయర్ అప్ ది ఆర్డర్ అంటే, ఆ నీ అనేది ఇంకా ప్రాబ్లం ఉంది. అతను ఆ నీ ప్రాబ్లం తో కూడా ఆడాలంటే కొన్ని బాల్స్ ఆడగలడు. అందుకే లాస్ట్ 3 overs ఉన్నప్పుడే ధోనిని పంపిస్తున్నాడు. దట్ 101 meters లాంగ్ అండ్ 6 చూసావా? అదే అన్ని సిక్స్లు చూసాడు, మన అన్ని చూసేది లాస్ట్ 5 overs. ధోని వచ్చేది లాస్ట్ 5 overs. సో ఈచ్ బాల్ చూస్తాడు. అరే వాడు 6 ఏరా కొట్టింది, గ్రౌండ్ అవతల కొట్టలే. గ్రౌండ్ అవతల చాలా కొట్టాడు. ఓకే, వాయిస్ రిలాక్స్. కమాన్ మ్యాన్. నెక్స్ట్ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఈ సచిన్ రవీంద్ర ఎన్ని మ్యాచ్లు బ్యాక్ చేయాలి మేము? ఓకే, ఐ థింక్ చేంజ్ చేసే టైం వచ్చింది. అట్లీస్ట్ మోయిన్ ఓపెనింగ్ దింపండి అయ్యా. వాని బదులు మొన్న చూసా డేవిడ్ సచిన్ రవీంద్రని రెస్ట్ ఇచ్చేసాను. కొన్ని మ్యాచ్లు రెస్ట్ ఇచ్చి, వాడు బౌలర్ యార్కర్ కాన్వే ఇస్ అవుట్ ఆఫ్ IPL అంటారా? అదే ఇంజురీ అన్నారు కానీ హీస్ రూల్డ్. ఇంగ్లాండ్ గ్లోసిన్ 36 years old, 34 years old bowler. So he's bowling Yorkers well. ఇప్పుడు రచిన్, హూ ఇస్ ది రీప్లేస్మెంట్ ఫర్ రచిన్? రచిన్ ఎవరు? మోయిన్ అలీ రావాలి రా. మోయిన్ అలీ అట్లీస్ట్ అంటే పవర్ ప్లే లో యూటిలైజ్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు. ఓవర్ ద ఫీల్డర్స్ కొట్టేది ఇంటెన్షన్. రచిన్ యాక్చువల్ గా ఈ న్యూజిలాండ్ పక్క ఓడియోలో మిడిల్ లో 1 down ఆడాడు కదా, 1 down 2 down ఆడాడు. 1 down మేబీ మోయిన్ అలీ ఓపెనింగ్ తిప్పించి 1 down 2 down ఆడిపియచ్చేమో రచిన్. మేబీ ఇట్ విల్ వర్క్. సమీర్ రిజ్వీకి ఛాన్స్ ఇవ్వాలిరా. ఇచ్చాడు, లాస్ట్ మ్యాచ్ ఇచ్చాడు, బిస్కెట్ అయ్యాడు. మోయిన్ అలీ CSK కి ఫినిషర్ రోల్ చేస్తాడు. ఓకేనా, ప్రజెంట్ కండిషన్. లాస్ట్ మ్యాచ్ లో వాడు న్యూజిలాండ్ ప్లేయర్ వాడు లేడు కదా, సో వాడిని ఓపెనింగ్ పెట్టించి వి కెన్ మేనేజ్. డార్లే మిచెల్ ఓపెనింగ్ మిచెల్ గానీ వద్దయ్యా స్వామి, అసలు మిడిల్ ఆర్డర్ లోనే కొట్టట్లేదు వాడు. వద్దు మాకు అసలు. ఋతు కూడా కొన్ని మ్యాచెస్ ఫైర్ అవ్వట్లేదు సరిగ్గా.
అంటే ఒకటి రెండు అయ్యాడు కానీ కన్సిస్టెన్సీగా ఆడట్లేదు. సో అది దెబ్బేస్తుంది మా పవర్ ప్లే స్కోర్ కి. ఇంకా మీ జింక్స్ రహానే కూడా ఇంకా అలానే ఇంకా ఆడాడు. ఏ సో జింక్స్ బానే ఆడుతున్నాడు. మేబీ 36 of 24, 150 స్ట్రైక్ రహానే అవుట్ అయిపోయాడు. రహానే ఓపెనింగ్ విత్ దాదా మోయిన్ అలీ. Okay, guys. కాదు మోయిన్ అలీ కాదు, రహానే గాయక్వాడ్. With Daryl Mitchell. అప్కమింగ్ మ్యాచ్ నెక్స్ట్ శివన్ దుబే, దాని తర్వాత డారెన్ మిచెల్. సిఎస్కే అంత లాట్ ఆఫ్ చేంజెస్ చేయదు. మేబీ వన్ ప్లేయర్ ఆర్ 2 ప్లేయర్స్ మ్యాక్స్. మేము చెప్తున్నది ఒక్క చేంజ్ రచన అంటే మీరు డారెన్ మిచెల్, మోయిన్ అలీ ఓపెనింగ్, ఎవరినో ఫినిషింగ్ అంటుంటాను. దే డోంట్ డూ దట్ లాట్ ఆఫ్ చేంజెస్. దే గో మా బౌలింగ్ కూడా కన్సిస్టెన్సీగా లేదు బాయ్స్. సో అన్లెస్ చపాకులో ఇంకా నెక్స్ట్ 3 మ్యాచ్లు మాకు చపాకి ఎలానో పక్క ప్లే ఆఫ్స్ కి వెళ్తాం అవి గెలిచి. సో ప్లే ఆఫ్ లో కూడా చపాకు ఉంది మాకు. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు విన్ ద ఛాంపియన్షిప్. ఓకేరా, మీరు ఐపీఎల్ ఆడకండి, ఛాంపియన్స్ లీగ్ ఆడండి. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి సిఎస్కే బౌలింగ్ ఏం చేంజ్ కాలేదు. బ్యాటింగ్ కూడా చేంజ్ అయింది. ఏముంది, లాస్ట్ మ్యాచ్ తుషార్ బాయ్ ఇచ్చేటోడు రన్స్, ఇప్పుడు అందరూ ఇస్తున్నారు. అంటే శార్దుల్ ఎందుకు తీస్తాడు? వాడు ఒక గోల్డెన్ ఆమ్రా వాడు. అప్పుడప్పుడు సడన్ గా వస్తాడు, వికెట్లు తీస్తాడు. వాడిని పెట్టాలి. దీపక్ చార్ గాడు అనవసరం అసలు. దీపక్ చార్ గాని తీసి శార్దుల్ని పెట్టాలి. రావు ఏమంటావు? దీపక్ చార్ గారు 15 కోట్లు ప్లేన్ పక్కన లైట్ ఇంకా ఆర్సీబీ కూర్చోబెట్టలే 60 కోట్ల నలుగురిని. వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళందరినీ ఎందుకు కూర్చోబెట్టిందో. వాళ్ళని అడిగినా కూడా పెద్ద రీజన్స్ లేదు. ఏదో మార్చాలి కాబట్టి మార్చారు అంతే. కానీ వికెట్స్ ఇస్తున్నాడు కదా, ఇట్స్ నాట్ లైక్ తీయట్లేదు. ఎక్కడ తీసాడు? లాస్ట్ మ్యాచ్ లేవు వాడు వికెట్లు. నెక్స్ట్ 3 మ్యాచెస్ చపాక్లోనే కదా. నెక్స్ట్ 3 మ్యాచెస్ చపాక్లోనే కదా. ఈ 3 మ్యాచెస్ దీపక్ చార్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు చూడు. ఓకే, నెక్స్ట్ ఎవరికి వెళ్ళొచ్చు? సిఎస్కే ప్రెడిక్షన్స్ టైమ్. స్పిన్ పిచ్ చేస్తారు చూడు. స్పిన్ పిచ్ చేసి మా ఎల్ఎస్జి ని షోక్ చేస్తారు మా వాళ్ళు. వాళ్ళ స్పిన్నర్ కూడా బానే ఉంది. రవి బిష్ణోయ్, కృణాల్ పాండ్యా, సిద్ధార్థ్ కూడా ఉన్నాడు. సిద్ధార్థ్ ఇంకొకడు ఉన్నాడు. అదే సిద్ధార్థ్ వీళ్ళు ముగ్గురు మంచి స్పిన్నర్. ఆయుష్ బదోని పార్ట్ టైం ఏదో వేస్తున్నాడు, మరి అది స్పిన్ రైట్ ఆర్మ్ మీడియం విసిరేయడం. కృణాల్ పాండ్యా ఇక్కడ వేస్తాడు కదా. రైట్ ఆర్మ్ మీడియం త్రో, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ త్రో, రైట్ ఆర్మ్ బెంట్ త్రో. లండా. అరే విన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్ మ్యాన్. చేజ్ విన్ ద టాస్ అండ్ చేజ్. చపాక్ అసలే డ్యూ అంత సినిమా లేదు. 170 to 180 అంతే. ఓకే రెడ్డి, స్టార్ట్ చేయమ్మా. CSK gonna win. Projected score will be 170 to 180. This time I'm backing with Rachin Ravindra this time. వాడు మోస్ట్లీ ఉండడు, రెస్ట్ ఇస్తారు డ్రాప్ కాకపోయినా. బట్ ఐ గో విత్ రచిన్ ఓన్లీ. ఓకే రాహుల్ ద్రావిడ్ ప్లస్ రచిన్. బౌలర్ కృణాల్ పాండ్యా. ఐ గో విత్ కృణాల్ పాండ్యా. ఆడే వికెట్ తీస్తాడు ఫస్ట్. ఏదైనా విన్ టు విన్ సిచ్యువేషన్ కదా నాకు. బికాస్ నేను కూడా ఐఎమ్ బ్యాకింగ్ సిఎస్కే రా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వెళ్ళేసి కాబట్టి సిఎస్కే. మన బ్యాటర్స్ వచ్చేసి శివం దుబే. లాస్ట్ మ్యాచ్ ఆడలేదు శివం దుబే రా. బ్యాకింగ్ శివం దుబే. బౌలర్స్ లో మనకి ఎవరున్నారు? బౌలర్స్ ఎవరున్నారు? మోహిత్ శర్మ ఆ టీం కదా, గుజరాత్. జడు. ఓకే జడేజా. లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఆడండి, ఈసారి బౌలింగ్ చేస్తారు. స్పిన్ పిచ్ తయారు చేస్తారు ఖచ్చితంగా కాబట్టి పక్కా సిఎస్కే రా. సిఎస్కే విల్ విన్ అండ్ రుతు విల్ ప్లే captainings again for sure. Then bowler is Tushar Deshpande. మళ్ళీ చెప్పండి. మహేష్ దీక్షణ అనే ఒక బౌలర్ ఉన్నాడు కదా,
అతన్ని అరే తీసుకున్నారు శాంట్నర్ ని కదా. పెట్టుకోవాలిరా వీళ్ళు, స్పిన్నర్స్ శాంట్నర్ గాని ఎందుకు పెట్టుకోరు నాకు అర్థమే కాదు. మోయిన్ అలీ ఉన్నాడు కదా, ఓకే రా మోయిన్ అలీ రా, మై బౌలర్ ఇస్ మోయిన్ అలీ. శాంట్నర్ ఉంటే వాడు బాగా రహానే. చేస్తాడు కానీ రహానే, రవి బిష్ణోయ్. వావ్. రారా ఆరారా రవి బిష్ణోయ్ రావుస్. రావుస్ ఓకే రా రా రా. Actually, అది we- అది we త్రిపుల్ can- కాదు. రావుస్ We can హూ విల్ expect- విన్ మ్యాన్? సిఎస్కే LSG. సిఎస్కేనే ఇంకా. మొత్తం స్కామ్ దింగుతారు వాళ్ళు. కాదు మింగాలి. తలా ట్రాక్టర్ తెచ్చి ఆడదాం పిచ్చి మీద రుబ్బుతాడు. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి మా చపాకులో. ట్రాక్టర్ తెచ్చి కబడ్డీ పిచ్చి చేస్తారంట. ఇది హర్షల్ గిబ్స్ అదే అన్నాడు, గివ్ దెమ్ టర్నింగ్ ట్రాక్ అండ్ సీ అని. నిన్న కామెంట్స్ లో అదే అన్నాడు. సౌత్ ఆఫ్రికా కదా, ఆల్వేస్ అగైన్స్ ఆస్ట్రేలియన్స్, డోంట్ వరీ మ్యాన్. ఓకే ఈ అమ్మాయి వర్సెస్ ఆర్ఆర్. ఇన్ కేస్ టర్నింగ్ ట్రాక్ వస్తే మార్కమ్ గాడు సపోర్ట్ చేస్తాడు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు ప్లే. మార్కమ్ గాడు ఉంటే వాడు సపోర్ట్ చేస్తాడు. అరే వాడు ఎలాంటి ట్రాక్ క్రియేట్ చేసినా మినిమం 80 పవర్ ప్లే లో ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ ఉంటాయి. అరే వాళ్ళిద్దరు అవుట్ Okay, అయితే we'll ఎవరు see. కొడతాడు? విల్ సీ వాళ్ళిద్దరు అవుట్ అయితే ఎవరు కొడతాడు? వాళ్ళిద్దరు అవుట్ అయితే ఎవరు క్లసిన్ కొడతాడు? దిగుతాడు, క్లసిన్ కొడతాడు. పవర్ ప్లే లో 80 కొడతాడు. ఓకే క్లసన్ Okay. గాని అప్పుడే దింపుతారా? మార్కమ్ గాడు వస్తాడు. మార్కమ్ తర్వాత మధ్యలో ఇంపాక్ట్ సబ్ వస్తాడు. ఓకే ఓకే. ఇంపాక్ట్ సబ్ తర్వాత క్లాసన్. మనం ఆ మ్యాచ్ అప్పుడు మాట్లాడదాం. విల్ టాక్ అబౌట్ ముంబై Okay, ఇండియన్స్ man. అండ్ యా ముంబై వర్సెస్ ఆర్ఆర్. నెక్స్ట్ మ్యాచ్ ఏది? ఓ నౌ ఆర్ఆర్ జైపూర్. కూడా బోత్ టీమ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ విన్ అనుకుంటా. ఆర్ఆర్ సెన్సేషనల్ విన్ బట్లర్, దాని తర్వాత వస్తున్నారు. కరెక్ట్. ముంబై ఏదో పంజాబ్ తో విన్ అయింది. ముంబై ఆల్రెడీ ఆర్ఆర్ ఫస్ట్ మ్యాచ్ లో ముంబై డిఫీట్ చేసింది. సో దిస్ ఇస్ ద సెకండ్ మ్యాచ్ బిట్వీన్ దెమ్. కరెక్ట్. ఈ వీక్ అంతా రైవల్రీ వీక్. ఇది ఈ వీక్ అంతా. నెక్స్ట్ సెకండ్ మ్యాచెస్ ఈ వీక్ అంతా. నెక్స్ట్ వీక్ ఈ వీక్ అంతా పే బ్యాక్ వీక్. పే బ్యాక్ టైమ్. సో ఐ థింక్ ఆర్ఆర్ విల్ బి ఆన్ హై ఆన్ కాన్ఫిడెన్స్ మ్యాన్. డోంట్ నో ఇఫ్ జాస్ బట్లర్ విల్ ప్లే ఆర్ నాట్, బట్ ఆర్ఆర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఫుల్ ఉంటది. టేబుల్ టాపర్స్ ఆబ్వియస్లీ. ముంబై ఎలానో అలా గెలిచేసారు లేరా అని, ఇంకా వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఐఎమ్ బ్యాకింగ్ ఆర్ఆర్. జైపూర్ లో మ్యాచ్ కాబట్టి జైపూర్ 180 మ్యాన్, 180. వాంకడేలో ఆర్ఆర్ గెలిచింది కదా లాస్ట్ టైం. లోయెస్ట్ స్కోర్ ముంబై 120 ఎంత కొడతారు. రియాన్ పరాగ్ చేసేస్తాడు కదా. బోల్ట్ గారు తీస్తాడు కదరా 24 for 4. బోల్ట్ బర్గర్. ఆయన బర్గర్ గారు లాస్ట్ మ్యాచ్ ఆడలే కదా, నందే బర్గర్ నిగిల్ బాగా ఆడకపోతే 5 minutes ముందు బ్యాక్ స్పాజమ్ వస్తుంది. ఇప్పుడు చెప్పొచ్చు కదా, అంటే ఇప్పుడు ఏముంది నిఖిల్ అని చెప్పాల్సిన అవసరం గెటింగ్ అనదర్ ప్లేయర్ అని చెప్పొచ్చు కదా. నిఖిల్ బ్యాక్ స్పామ్ చెప్పాల్సిన రీజన్ చెప్పబోతు నువ్వు అడుగుతావు కదా, నీలాంటి వాళ్ళు వచ్చి అడుగుతారు ఏమైంది సడన్ గా ఎందుకు తీస్తారని, మీములు రివ్యూలు చేస్తారని. సడన్ గా తీసేది మా అనాలిసిస్ నేను చేసుకున్నా, మాకు బెటర్ ప్లేయర్ అనిపించింది అందుకని తీసుకున్నాం అంటాము. దాంట్లో ఏంది ఏదో మొహమాటానికి నిఖిల్ బ్యాక్ స్పామ్ లో అంత లేదు. ఇండియా ఇంకా అంత అవ్వలేదు, అంత ఒకనొక తీసుకోలేదు. టైంలో హ్యాండ్ బాల్ ఆడేటప్పుడు నువ్వు కూడా ఫామ్ లో లేనప్పుడు మీ టీం కూడా నిన్ను డ్రాప్ చేశారు కదారా, నీ ఇంజురీ అని. ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫర్ మీ. అందుకే నా పర్ఫార్మెన్స్ బెటర్ అయింది దాని తర్వాత. వాళ్ళకు కూడా అందుకే బ్యాక్ స్పాజమ్ వచ్చింది. కంటిన్యూ. ఓకే మ్యాన్. ఓకే టాస్ విన్. ఐ థింక్ విన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్. ఆర్ఆర్ విల్ బ్యాట్ ఫస్ట్. చెప్పరా నిఖిల్, విన్ ద టాస్. ఇక ఎవరు టాస్ విన్ అయినా లూజింగ్ కదా ఎలా అయినా. అది ఆర్సీబీకి వర్తిస్తుంది. ప్రెడిక్టెడ్ స్కోర్ జైపూర్ లో మ్యాచ్ 180 to 190 మ్యాన్. ఓకే రెడ్డి, కమ్ ఆన్ రెడ్డి. ఫస్ట్ ఆర్ఆర్ గోనా విన్. ప్రెడిక్టెడ్ స్కోర్ అరౌండ్ 200. I'll go with 200. యావరేజ్ స్కోర్ పెట్టేసాం. ప్లేయర్స్ టు వాచ్. కథలొద్దు అడిగిన దానికి సమాధానం చెప్పు.
సంజు శాంసన్. బౌలర్ I'll go with హార్దిక్ పాండ్యా this time. రాజ్ వెరీ గుడ్ Very good. నాదా జాస్ అండ్ యూజీ చాహల్. Nice. మొత్తం ఇద్దరు. Yes. ఓకే వికాస్. నేను ఎంఐ విన్ అయితే బ్యాక్ చేస్తున్నారు. ఐఎమ్ బ్యాకింగ్ ఎంఐ. రోహిత్ శర్మ బాగా ఆడతాడు అనుకుంటున్నా. నెక్స్ట్ మన బౌలర్స్ లో ట్రెంట్ బోల్ట్. ఆకాష్ రే రెడ్ బోల్టర్ వికెట్ తీసారు రోహిత్ శర్మ అదే. అట్లా అందరినీ తీసాడు. రోహిత్ ఒక్కడు విల్ కమ్ ప్రిపేర్డ్ ఫర్ బోల్డ్ దిస్ టైం. చూద్దాం. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాడు తెలుసా బోల్డ్. అందరూ ఓకే. రావ్స్ కూడా ఆర్ఆర్ విన్నా, రెడ్డిమణి ఆర్ఆర్ విన్, వికాస్ ఎంఐ విన్. ఓకే మ్యాన్. ముంబై ఇంకో I కేవలం think 2 matches okay. If Mumbai gonna lose 2 matches, They are out. అవుట్ ఆఫ్ Okay, I'm backing RR. So I am hoping SSV Jaiswal will play an impactful innings at least in this match to get his form going. SSV and bowler వచ్చేసి మధ్వేల్ చెప్పు. RR కు ఉన్న ఏకైక నువ్వు ఉండరా problem బద్వేల్, ఏంటంటే నువ్వు ఉండరా RR బద్వేల్, నేను చెప్తాను కదా. ఈ సీజన్ లో RR కున్న సింగిల్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సరిగ్గా ఇవ్వట్లేదు అండ్ దే ఆర్ నాట్ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కి సపోర్ట్ ఉండట్లేదు. దే Correct. షుడ్ అట్లీస్ట్ ఇక జైస్వాల్ గానికి ఇంకెన్ని రోజులు ఇవ్వకుండా ఇన్ ద టీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దే షుడ్ రీప్లేస్ హిమ్ విత్ సమ్వన్ న్యూ. ఎవరు లేరు ఇంకా అంత ఎవరు ఇంపాక్ట్ లేరు? క్రియేట్ చేసే ఎవరున్నారు? వాళ్ళు. అదే ఎవడో కూడా ఉంటాడు అండర్ 19 ప్లేయర్, ఎవడో కూడా వన్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా. వాడు కొట్టకుండా సరే, మనకి చాహల్ గడి దిగాల్సింది నువ్వు చెప్పినట్టు. జైస్వాల్ అండ్ బుమ్రా మ్యాన్ అగైన్. ఎవరో ఒకడు ఉంటారు. అవుట్ చూస్తున్నా ఎవరు ఉండడు. రౌమెన్ పవెల్ ని ఓపెనింగ్ దించొచ్చు కదా నీకు. వాడు అడుగుతున్నాడు ఆల్రెడీ నన్ను మధ్యలో దింపని మొన్న ప్రెస్ మీట్ లో. నన్ను హైయర్ అప్ ద ఆర్డర్ సెండ్ చేయండి అని. ఢిల్లీ గుజరాత్ టైటన్స్. On to the next one, Delhi versus Gujarat. Low scoring match. Hey. IPL మొత్తంలో low Delhi- scoring matches లా. ఢిల్లీ మళ్ళీ వచ్చిందా? మళ్ళీ ఇంకో మ్యాచ్ వీళ్ళిద్దరికి నెక్స్ట్ వీక్. నెక్స్ట్ అదే అన్నావు కదా నిఖిల్, పే బ్యాక్ ఇది అంతా. పే Payback బ్యాక్ ఇది. మరి ఇంత RR త్వరగా కి- పే బ్యాక్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే, లాస్ట్ CSK మొన్న సిఎస్కే లాస్ట్ మ్యాచ్ అయితే మళ్ళీ ఇప్పుడు అదేరా. వాళ్ళు ఫస్ట్ ఆడుతున్నారు. RR కి శుభం దుబే అని బ్యాటర్ ఉన్నాడు. సో దే కెన్ ట్రై హిమ్. తమ్ముడా? శివన్ దుబే తమ్ముడా? శుభం దుబే 29 years. శుభం గిల్ అన్నారా? ఓకే, GT Oh, ప్రాబ్లమ్స్. లెట్స్ డిస్కస్ GT ఎక్కడ మ్యాచ్ ఎక్కడ? ఢిల్లీలోనా? ఇది ఇక్కడ ఢిల్లీ అహ్మదాబాద్లోనా? ఢిల్లీ మ్యాచ్ ఇస్ ఇన్ Okay. ఢిల్లీ. దీంట్లో సో GT ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ టీమ్ కన్సిస్టెన్సీ ఇన్ ద బ్యాటింగ్. కన్సిస్టెన్సీ లేదు వాళ్ళ బ్యాటింగ్ లో. మన కిల్లు మామ ఆడుతున్నాడు కానీ వాడికి కూడా అంత కన్సిస్టెన్సీ లేదు. ప్లస్ ఒక్క మెయిన్ గా సాయి సుదర్శన్ అనేవాడు ఆడుతున్నాడు కానీ కొంచెం క్విక్ స్టార్ట్ చేయట్లేదు. వాడు వన్ డే లాగా ఆడుతున్నాడు. సో వాళ్ళకి క్విక్ రన్స్ రావట్లేదు పవర్ ప్లేలో. ఆ కాన్ఫిడెన్స్ తో కొట్టలేకపోతున్నారు. కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ గిల్ ఎంటైర్ బ్యాటింగ్ లైనప్ అంతే. ఇంకా వాడు పోతే ఇంకా టుక్ 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 అంతే. మిల్లర్ సో కేన్ విలియమ్సన్ ఒక మ్యాచ్ స్టార్ట్ ప్రాబ్లం ట్రై చేశారు కానీ మిల్లర్ ఫామ్ లో లేకపోవడం. మిల్లర్ ఫామ్ లో ఆ కూడా ముందు సీజన్ లో మిర్రల్ గాడు విజయ్ శంకర్ కూడా సరిగ్గా ఆడట్లేదు. మిడిల్ ఆర్డర్ వచ్చినా హీ యూస్ టు ప్లే వెల్. మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవుతుంది. రషీద్ ఖాన్ ఒకడే ఆడుతున్నాడు ఆడ కింద లోవర్ ఆర్డర్ లో. అది లోవర్ మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ అది రషీద్ ఖాన్. వీడు వాళ్ళు bat- సైలెంట్ గా విజయ్ శంకర్ ఆడట్లేదని చెప్పాడు రెడ్డిమణి. వాడికి విజయ్ శంకర్ ఎందుకు ఇష్టమో తెలియదు మరి. ఈ టోర్నమెంట్ మొత్తం ఏం ఆడలేదు వాడు. 7 మ్యాచెస్. ఓకే, లాస్ట్ ఇయర్ 2-3 మ్యాచ్లు ఆడాడు. సో అది మరి. సో they need to back themselves and show some confidence and play, man. So they can't depend on Miller and Gill. Also విలియమ్సన్ ఒక మ్యాచ్ తెచ్చారు కానీ ఇంకా వాడిని పక్కన పెట్టారు ఎందుకో. సో వాడిని బ్యాక్ చేయొచ్చు. వాడు స్ట్రైక్ రొటేషన్ అప్పుడప్పుడు మంచి 4లు కొడతాడు. ఈవెన్ దో 120 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిన మిగతా వాళ్ళందరికి కొంచెం సపోర్ట్ లాగా ఇస్తాడు స్ట్రైక్ రొటేషన్. సో రన్స్ వస్తాయి. వాళ్ళకి రన్సే రావట్లేదు అంటే ఇంకా హిట్టర్ ని పెట్టుకుని ఏం ప్రాబ్లం వాళ్ళకి.
ఏం Correct. యూజ్? సో స్ట్రైక్ రొటేషన్ మంచిగా చేయట్లేదు వాళ్ళు. సో దే అలాంటి నీడ్ వాడు టు సమ్ కైండ్ కావాలంటే ఆఫ్ విలియమ్సన్ రావాల్సిందే. Yeah. మోటివేషన్ కూడా విలియమ్సన్ లేదు టీమ్ లో. అట్లా కనబడుతుంది, మోటివేషన్ కూడా లేనట్టుంది. అండ్ విలియమ్సన్ వస్తే శుభ్మన్ గిల్ కొద్ది హెల్ప్ఫుల్ అవుతుంది కెప్టెన్సీలో కూడా అనిపిస్తుంది నాకు. ఓకే, Yeah. కెప్టెన్సీ ప్రాబ్లం కాదు కానీ ఇంకా బ్యాటింగ్ ఆడట్లేదు వాడు సరిగ్గా. ఇంకా బౌలర్ లో ఇంకా మోహిత్ శర్మని డీకోడ్ చేసేసినట్టున్నారు అందరూ. సో వాడిని కూడా అవునా? కొట్టేస్తున్నారు. మోహిత్ శర్మ Waiting. 2 season wonder. 2 seasons వండర్ లాగా. మా సిఎస్కే అయితే అలానే ఆడలేదు వాడు ఎప్పుడు. సిఎస్కే బాగా అన్నాడు, చాలా బాగా ఆడాడు. చాలా బాగా ధోని అన్నాడు. గాడు కాంపౌండ్ చేయకు నువ్వు. మోహిత్ శర్మ ధోని గాడు వాని కోసం ఆప్షన్ లో కూడా చాలా దూరం వెళ్ళారు, బట్ జీటీ వాడు వరల్డ్ కప్ లో రావడానికి కూడా వాడు సిఎస్కే లో బాగా పర్ఫార్మ్ చేశాడనే. 2015 వరల్డ్ కప్ ఆడాడు బాగా. 2007 వరల్డ్ కప్ లో కూడా బాగా చేశాడు కదా రెడ్డి మరి మోహిత్ శర్మ. బాగా చేశాడు. ఓకే, టాస్ విన్. బాగా చేశాడు. టాస్ విన్. నిఖిల్, టాస్ విన్ అయితే ఏం తీసుకోమంటా? చేసింగ్ డీసీయా? సేమ్ పిచ్ సేమ్ పిచ్ అంటే చేసింగ్ బెటర్, కానీ సన్ రైజర్స్ అవుట్ ప్లేడ్ డీసీ నిన్న. సో డీసీ వాళ్ళకి ఏమి కావాలి, నో ఛాన్స్. ఎక్సెప్షనల్ కానీ మిగతా టీమ్స్ లో కానీ చేసింగ్ ఓకేరా రెడ్డి అని. టాస్ విన్ అని చేసింగ్ మ్యాన్. ఫుల్ యావరేజ్ స్కోర్ 200 అనుకో. Predicted నీ score. ఫైనల్ లో ఉండేది మేమే, అంత అవసరం లేదు ఇంకా జెలసీ రా. మీ బ్యాటింగ్ లైనప్ ని మేము ఇంపాక్ట్ చేసేసామని, ఓవర్ షాడో చేసామని జెలసీ తెలుసు నాకు. 200 మ్యాన్, 200 ప్లస్. Because starts with that. యా, డీసీ విన్ అవుతుందని అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినా కూడా ఫామ్ లో అంటే రన్స్ కొట్టారు. ప్లేయర్స్ టు వాచ్, రిషబ్ విల్ బి బ్యాక్. ఇక he'll be eager to play well, so I'm backing Rishabh Pant. Bowlers lo Mohit Sharma. చూద్దాం బ్రో. I'll go with Nikhil. ఛాన్స్ ఇవ్వరా కొంచెం, జనాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. డీసీ విల్ విన్, డీసీ షుడ్ విన్. ఐ మీన్ బ్యాకింగ్ డీసీ. సో బ్యాట్స్మెన్ వచ్చేసి ఐ థింక్ జేక్ ఆల్రెడీ ఆడాడు కదా. ఓకేరా, జేక్ ఫ్రేజర్. అండ్ బౌలర్ వచ్చేసి నూర్ అహ్మద్ ఫ్రమ్ జీటీ. సో we didn't talk about DC's loopholes. సో DC పంత్ ఫైర్ అవ్వాలి మెయిన్ గా, ఆ రన్ రేట్ మెయింటైన్ చేస్తూ. ప్లస్ వాళ్ళ బౌలర్స్ కి కొంచెం ఒక్క బౌలర్ అన్నా మంచిగా వేస్తే మిగతా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే మన వాళ్ళు మంచిగా వేస్తున్నారు, మనం కూడా ట్రై చేద్దామని. సో ఇట్ విల్ రబ్ ఆఫ్ ఆన్ దెమ్. వీళ్ళు ఏంటంటే ఒక్కడు ఖలీల్ గడ్ వచ్చి 20 రన్లు ఇచ్చిండు, నెక్స్ట్ వాడు అవుట్ ఆఫ్ నోవేర్ లలిత్ యాదవ్ గాడికి ఇచ్చిండు. సందీప్ వాడు ఉన్నాడు, వాడి పేరేంద్ర, అభిషేక్ శర్మ గాడు బ్యాటింగ్ లో ఉన్నాడు, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ ఉన్నాడు, లలిత్ యాదవ్ కి ఇచ్చాడు నిన్న అవుట్ ఆఫ్ నోవేర్ సెకండ్ ఓవర్. వాడు ఎంత ఈజీ, వాడు మిడిల్ ఆఫ్ ద పిచ్ కొట్రా అన్నట్టు వేస్తాడు. అదే ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద పిచ్. ఫుల్ టైం బౌలర్ కాదు. సో ట్రస్ట్ ముఖేష్ బ్యాక్ ముఖేష్ వాడిని, అంటే వాడికి చెప్పాలి మీరు స్లో బాల్ యార్కర్లు. సో వాళ్ళ బౌలింగ్ క్లిక్ అయితే పక్కా ఈజీ గెలుస్తారు వాళ్ళు. సో అంతేరా. I'll go with GT. GT will make a comeback. Players to watch, ఇంకా అల్లుడు శుభ్మన్ గిల్. కాటేరమ్మ మనవాడు, కాటేరమ్మ చిన్న మనవాడు. బౌలర్ I'll go with రషీద్ ఖాన్. యా, నాది కుల్దీప్ అండ్ శుభం గిల్. ఎవరు గెలుస్తారు? డీసీ. నువ్వు ఎవరు గెలుస్తారన్నా? జీటీ విల్ బి బ్యాక్ అన్నావు కదా. yes, లండా గుర్తు పెట్టుకో, చూద్దాం. కుల్దీప్ ఇంకా కుల్దీప్ అండ్ శుభమన్. అరే ఒక మ్యాచ్ లో శుభం దుబే. అయిపోయినాయా? ఇంకేమున్నాయి?
అంతే నెక్స్ట్ మ్యాచ్ లో అంతే. ఆల్రెడీ మనం- టైం కూడా అయిపోయింది. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ రిలేటెడ్ ఎప్పుడైనా ఒకటి చేద్దాం. చేద్దాం. మనకి 2 వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి మీమ్స్, ఒకటి వరల్డ్ ఫస్ట్ స్క్వాడ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు? ఎండ్ ఆఫ్ ద మంత్. మే లండా, ఫస్ట్ we లోపు missed చేయాలని. మే ఫస్ట్ KKR లాస్ట్ డే. మ్యాచ్ మిస్ చేసినట్టున్నాం లండా. ఏంటది కేకేఆర్ కేకేఆర్ ఆర్సీబీ ఉంది కదా. అది Last match థర్స్డే అది మ్యాచ్. ఈ రోజు ఈ రోజు లండా, ఈ రోజు మ్యాచ్ మొన్న చేస్తాం కదా ఆ వీడియో రిలీజ్ మొన్న చేసాం. మొన్న మొత్తం ఓ మన అయిపోయింది. చేసాం. మనం చేసామా? ఓకే ఓకే ఓ మర్చిపోయా బాయ్, చెప్పరా రేటింగ్. కేకేఆర్ ఆర్సీబీ వేసుకున్నాం కదా, అది నాకు మధ్యాహ్నం పెడతాను కంటిన్యూషన్. ఓకే ఓకే గైస్, ఓకే, ఎంజాయ్ ద వీక్. Thanks to the subscribers for Hey sharing our guys, please like, share and subscribe. One more